ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 49వ సమావేశం ముగిసింది. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ 49వ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిఎస్ విజయానంద్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు, అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1050 కోట్లతో టెండర్ పిలవడానికి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డును 16వ నెంబర్ జాతీయ రహదారితో కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం లక్నోలో రివర్ బండ్ నిర్మాణం, సాలిడ్ వేస్ట్ ప్లాంట్ నిర్వహణపై అధ్యయనం చేసినట్లు నారాయణ వివరించారు. 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గాను ఈరోజు యాక్చువల్గా ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుకుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు 49వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లక్నోలో శానిటేషను బాగా ఉంటుందని యాక్చువల్గా చెప్తే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ సిస్టమ్ కూడా స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకున్న పార్కులు కూడా వాళ్ళకి 373 ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ ఉంది. అది ఏషియాలో నెంబర్ 1 పార్కు. దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసాం. అదేవిధంగా వాళ్ళ యొక్క రివర్ యొక్క బండ్ ఎలా కట్టారు, మనలాగానే యాక్చువల్గా వాళ్ళకి కూడా రివర్ ఉంది. రివర్ బండు, రివర్ ఫ్రంట్ ఏ విధంగా గ్రీనరీ డెవలప్ చేశారో ఇవన్నీ స్టడీ చేసాం. అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2 రోజుల్లో తల్లుల ఖాతాల్లో నిధులు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు. ఇంకా అర్హులైన వారు ఉంటే డబ్బులు జమ కాకపోతే వెంటనే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు అందిస్తామని, అందుకు అనుగుణంగానే 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు స్పష్టం చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు కొన్ని యాక్టివ్గా లేనందున నిధులు తిరిగి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆయా ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని ఎస్ఎంఎస్ల ద్వారా తల్లులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన రోజునే 80% మంది స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాలతో పాటు కిట్లు అందించామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో బడి పిల్లలకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తీసుకువచ్చామని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని లోకేష్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంకా అనేక అంశాలు ప్రస్తావించిన మంత్రి లోకేష్ సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది.
మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే 80% మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పేర్ని నాని పాపం పండిందని అక్రమాలపై ఇక వదిలేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. సిఆర్జెడ్ భూముల్లో పట్టాలివ్వటాన్ని కోర్టులే తప్పుపట్టాయని గుర్తు చేసిన మంత్రి 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. మెడికల్ కాలేజీ భూ కొనుగోలులో 8 కోట్ల అక్రమాలను కాగ్ నివేదించిందన్నారు. గత 5 ఏళ్లు బందరు పోర్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ పట్టాల వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. పేర్ని నానికి మతి భ్రమించిందని ఆరోపించారు. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని, అవాకులు చెవాకులు పేరిన చాలా మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురద జల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకును గెలిపించుకోవడం కోసం పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేశారని ఎద్దేవా చేశారు. దొంగ పట్టాలు సృష్టించి అమాయక పేద ప్రజలకు పంచిపెట్టి మోసం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆనాడు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దొంగ పట్టాలు తయారు చేయడాన్ని తాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నాడు పేర్ని నాని ఇచ్చిన దొంగ పట్టాలపై విచారణ జరుగుతుంటే గజగజ వణికిపోతున్నాడని సెటైర్లు గుప్పించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ పారిపోయి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారని చెప్పారు. వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నవే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ దబ్బిందా? మైండ్ దబ్బి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. అతను ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయానంటాం. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసు రికార్డ్ అయి ఉంది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కవులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారిస్తున్నావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా
పేపర్ వాళ్ళు సంవత్సరం అయింది దీని మీద ఏం లేదని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు తమ ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. తొలి విడతగా 49 మంది యాత్రికుల బృందం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు సురక్షితంగా చేరుకున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో మంత్రి ఫారూక్ మీడియాతో మాట్లాడారు. హజ్ యాత్రలో పవిత్ర మక్కా, మీనా, అర్ఫాత్, ముజ్దలిఫా, మదీనా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హజ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా హజీలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి ఫారూక్ వివరించారు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు తమ ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. తొలి విడతగా 49 మంది యాత్రికుల బృందం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు సురక్షితంగా చేరుకున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో మంత్రి ఫారూక్ మీడియాతో మాట్లాడారు. హజ్ యాత్రలో పవిత్ర మక్కా, మీనా, అర్ఫాత్, ముజ్దలిఫా, మదీనా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హజ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా హజీలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఫారూక్ వివరించారు. విమానం యాక్సిడెంట్ అయిపోయి కాలిపోయి చనిపోయినారు. వారితో పాటు విమానం కూలిపోయిన దగ్గర దాదాపుగా హాస్టల్ ఎవరైతే మెడికల్ చదువుకునే పిల్లలు ఉన్నారో హాస్టల్ బిల్డింగ్ మీద పడడం, అక్కడ దాదాపుగా పేపర్ న్యూస్ చూస్తే 50 మంది అన్నారు. మళ్ళీ అఫీషియల్గా అయితే 50 మంది అని వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలామంది కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పి, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, ఎవరైతే తల్లిని కోల్పోయిన వారు, చెల్లెలు కోల్పోయిన వారు, అమ్మని కోల్పోయిన వారు, అలాగే తండ్రిని కోల్పోయిన వారు, రకంగా కుటుంబాలని చిన్నాభిన్నం అయిపోయినాయి. వారి కుటుంబాలకంతా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు పెద్దలు మీకు అందరూ తెలిసి వీళ్ళంతా ఆఫీసులు, ఆలిములు, ముఫ్తీలు అందరూ కలిసి ఖురాన్ పఠనం చేసి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందరూ ప్రార్థనలు చేసినారు. చాలా సంతోషం అని చెప్పి నిన్ననే ఈ కార్యక్రమాన్ని మేము విజయోత్సవం చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్సిడెంట్ ఈ రకంగా వస్తుందని ఊహించాలి. భగవంతుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. అది జరగడం వల్ల దీన్ని విజయోత్సవానికి కాకుండా ఈరోజు కండోలెన్స్ లేక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖురాన్ పఠనం చేసి వారందరికీ కూడా ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో వ్యాఖ్యలు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను ప్రోత్సహిస్తున్నందుకు వ్యతిరేకంగా పశ్చిమ నియోజకవర్గంలోని విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి పత్రిక, టీవీ ఛానల్ అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అధికారం కోల్పోవడంతో ఎమ్మెల్యే జగన్ రెడ్డి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నాడంటూ మండిపడ్డారు. మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సంస్కారం లేని వ్యక్తికి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే జగన్కి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో సుపరిపాలన కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి జగన్ ప్రయత్నించడం చాలా బాధాకరమని అన్నారు. సాక్షి ఛానల్ డిబేట్లో వ్యాఖ్యలు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ గత ప్రభుత్వంలో జగన్ వైఖరి నచ్చక 11 సీట్లకే పరిమితం చేశారని, జగన్, వైఎస్ భారతిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆత్మాభిమానుల గల మహిళలుగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మహిళల మీద అమరావతి రాజధాని అంటే వేషల రాజధాని అని వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద ఇవాళ ఏదో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని వాళ్ళు కాలర్లు ఎగరిస్తున్నారేమో. మేము ఒకటే అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డికి మరి 5-6 రోజుల నుంచి మహిళలంతా కూడా రోడ్డు మీద వచ్చి కనీసము క్షమాపణలు చెప్పమన్నా కూడా తెలుసో తెలియకో మాట్లాడారని కూడా అనుకోలేకుండా కూడా సారీ కూడా భార్యాభర్త చెప్పట్లేదంటే ఇంతకైనా నీచమైన రాజకీయం ఉందంటే జగన్మోహన్ రెడ్డి. అందుకనే మహిళల్ని గౌరవించలేని పార్టీ కాబట్టి 11 సీట్లకు ఖాయం చేశారు. నిజమే, చీరలు తన చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేసిన వాడంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టే. అంటే మహిళల గురించి గౌరవం ఏం తెలుసని మేము అడుగుతున్నాము. ఇంకొకటి, బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే నువ్వు వచ్చి క్షమాపణలు చెప్పకపోతే ఈ ఉధృతం తీవ్రంగా తీసుకెళ్తా. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ను సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేశామని, ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కూడా కాదని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారానికే సంస్థ ఏర్పాటైందని స్పష్టం చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ శుక్రవారం ఏలూరు రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అసోసియేషన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. హోటల్స్ సమస్యలపై ఈ నెల 4న ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి బార్ లైసెన్స్ ఫీజును 66 లక్షల నుంచి 25 లక్షలకు తగ్గించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. అదే సమయంలో కొత్తగా ఆ అసోసియేషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారానికే సంస్థ ఏర్పాటైందని స్పష్టంగా చెప్పాము. మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని, సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వివరించారు. కొత్త అసోసియేషన్కు ముందే తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు. ఇది విడిపోవడం కాదని, బలోపేతమవుతున్న ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని 3 స్టార్ మరియు అంతకంటే పై స్థాయి హోటల్స్కు కేంద్రీకృత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆశ ఏర్పాటైందని వివరించారు. ఏపీహెచ్ఏ నుండి విభజన కాదు, వారి పట్ల గౌరవంతోనే వ్యవహరిస్తామని, ఆతిథ్య పరిశ్రమను ప్రభావితం చేసే సాధారణ సమస్యపై కలిసి పనిచేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిక్కర్ లైసెన్స్ 66 లక్షల రూపాయలు ఉంది, దాన్ని 25 లక్షల రూపాయలకి తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరం కలిసి గత 10 నెలలుగా రిప్రజెంటేషన్ రూపంలో ఆఫీసర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు అందరితో ముఖ్యమంత్రి గారితో 2-3 సార్లు చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు ఇట్లా ఉన్నాయి. స్టార్ హోటల్స్లో 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని తీసుకొస్తే స్టార్ హోటల్స్లో లైసెన్స్ ఫీజు తగ్గిస్తే వైబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి 9 నెలలు 10 నెలలు పట్టింది. దానికి రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మా హోటల్ సంఘంలో పెద్దలు, అటు తిరుపతి నుంచి కన్వీనర్ కోర్ కమిటీ అనే ఒక కమిటీ వేసుకొని, తిరుపతి నుంచి బాలకృష్ణారెడ్డి గారిని, విశాఖపట్నం నుంచి దసపల్లా హోటల్ అధినేత వెంకట్ గారు, కాకినాడ వెంకీ రెసిడెన్సీ అధినేత మూర్తి గారు, ఇట్లా విజయవాడ నుంచి నేను, నలుగురం కలిసి ఒక కోర్ కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి, ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్లో 10 నెలల నుంచి తిరిగిన తర్వాత గత నెలలో రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి రేటు తగ్గించడానికి ఒప్పుకుంది. ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలనే ఉద్దేశంతో తీర్మానం చేసి డిస్కషన్ జరిగింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద హోటల్స్ నాయకులందరూ మనకంటూ ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉండాలి అని అప్పటికప్పుడు వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. దానికి ఈ నెల 13వ తారీఖు దాకా నాకు టెన్యూర్ షెడ్యూల్ ఉంది. ఒరిజినల్గా 13 జూన్ వరకు ఈసీ మీటింగ్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ అసోసియేషన్ మీటింగ్ ఉంది. దాంట్లో నిర్ణయం తెలియజేసి నేను దీని గురించి నేను చర్చిస్తానన్నప్పుడు, లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూర్చోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎమర్జెన్సీగా ఆ మీటింగ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని కొద్ది రోజుల్లో కలిసి ఇచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ రూపంలో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనే ఉద్దేశం తెలియజేయడం కోసం 15-20 ఏళ్ల క్రితమే విడిపోయి విశాఖపట్నంలో 2 అసోసియేషన్లుగా రన్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత దాన్ని విజయవాడ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు సమిష్టిగా రాష్ట్రంలో క్యాబినెట్ ఇక్కడ అమరావతి క్యాపిటల్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే రిప్రజెంటేషను సరైన పద్ధతిలో ఉండాలి, మమ్మల్ని కూడా కలుపుకొని సమిష్టిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిత్తూరి మూర్తి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు మంత్రి ఎస్ సవిత తెలిపారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89,000 మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మంత్రి ఎస్ సవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీసీఓకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిలకు ₹129 నుంచి ₹148, డైయింగ్ ఛార్జీలు బండిలకి ₹362 నుంచి ₹434, బెడ్షీట్ నేత మజూరీ ₹83 నుంచి ₹100 మరియు టవల్ నేత మజూరీ ₹31 నుంచి ₹40 పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా 3,000 ఆదాయం రానుందని అన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగిందన్నారు. సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం, అదేవిధంగా బయర్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేసాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి ₹129 నుంచి ₹148 పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. విజయవాడ హైదరాబాద్ సెక్షన్లో జాతీయ రహదారి NH65ను 6 లైన్ల రహదారిగా విస్తరణలో భాగంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తుది DPRను పక్కాగా రూపొందించాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుండి విజయవాడ సెక్షన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ 226 కిలోమీటర్ల మేర NH65 రహదారిని 6 లైన్ల రహదారిగా విస్తరించడం శుభ పరిణామమన్నారు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ విజయవాడ NH65 రహదారిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 6 లైన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు సంబంధించి నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో NHI, రెవెన్యూ, R&B, నగరపాలక సంస్థ తదితర శాఖలతో ఐకాన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను భాగస్వామ్య పక్షాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి విజయవాడ సెక్షన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ 226 కిలోమీటర్ల మేర NH65 రహదారిని 6 లైన్ల రహదారిగా విస్తరించడం శుభపరిణామమని అన్నారు. అయితే ప్రాజెక్టు రూపొందించడంలో అన్ని శాఖల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రాజెక్టు రిపోర్టు పక్కాగా ఉండాలన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ 6 లైన్ల రహదారి విస్తరణలో సంబంధిత శాఖల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా DPR రూపొందించడం జరిగిందన్నారు. శాఖల సమన్వయంతో విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విస్తరణకు అవసరమైన భూసేకరణ చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు.
విత్తన పంపిణీలో డి కృషి యాప్లోని సాంకేతిక అంశాలను వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డి కృషి యాప్ రూపొందించిన ఎన్ఐసి జాతీయ ఇన్ఫర్మేషన్ సెంటర్ సాంకేతిక బృందంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇస్తూ విత్తనాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేలా తగు సూచనలు చేశారు. విజయవాడ డివిజన్లోని గొల్లపూడి రైతు సేవా కేంద్రాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతున్న దరిమిలా విత్తన పంపిణీలో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పంపిణీ విధానంలో పరిపాలన మరియు సాంకేతిక విభాగాల సమన్వయాన్ని అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత విత్తన పంపిణీ విధానాన్ని బలోపేతం చేయడం, మెరుగుపరచడం, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా విత్తనాలు అందేలా లక్ష్యంగా పెట్టుకుని తగు విధమైన మార్పులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కృషి యాప్ రూపొందించిన ఎన్ఐసి జాతీయ ఇన్ఫర్మేషన్ సెంటర్ సాంకేతిక బృందంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇస్తూ విత్తనాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించేలా తగు సూచనలు చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొన్ని వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు చిప్పడ చందు ఆవేదన వ్యక్తం చేశారు. మఠం తమ జాతికి చెందిన పీఠం అని స్పష్టంగా పేర్కొంటూ దాన్ని కాపాడుకోవడం తమ బాధ్యతని తెలిపారు. ఈ విషయంపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారాలను ఖండిస్తున్నామని తెలిపారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. మఠం గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దానిని గౌరవించాలని సూచించారు. ఐకమత్యంతో సమస్యను పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో రాష్ట్ర నాయకుల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ త్వరలోనే అటువంటి వాటికి చెక్ వేస్తామని పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి నిధులు, విధులు, పదవుల్లో న్యాయం చేయాలని కోరారు. జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త, సంఘ సంస్కర్త అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం. మాకున్నటువంటి పీఠం అదే. కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది. అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో. అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి, ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, ఒక జాతి పరువుకు సంబంధించినటువంటి విషయం, ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీన్ని ఒక కుటుంబ సమస్యగా చేసి, కుటుంబంలో ఏ తగాదాలు వచ్చినాయి, ఈ కుటుంబంలో ఏమనుకున్నారు, కుటుంబంలో ఏం చేసుకున్నారు అనేటటువంటి విషయాల గురించి సంబంధం లేనటువంటి విషయాల్లో ఎవరు తలదూర్చొద్దు. ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న విషయం. కోర్టు వారు ఏ విధమైనటువంటి తీర్పునిస్తే దాన్ని మనం శిరసాహించవలసిన అవసరం. గవర్నమెంట్ వారు సిట్ పర్సన్ని ఏర్పాటు చేసి మఠం అభివృద్ధి ఎక్కడా కూడా తగ్గకుండా వారి కార్యక్రమాలు ముందు చేసుకుంటా పోతా ఈ మఠాధిపతి వ్యవహారం కోర్టులో వేయడం జరిగింది. ఎవరైతే రెండో భార్య మారుతి మహాలక్ష్మి గారు ఉన్నారో ఆ తుది తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఈలోపు వారి సమీప బంధువు, ఆయన బెంగళూరులో ఉంటాడంట, ఆయన పేరు పాలేపు శ్రీనివాసు, గ్రూప్లలో కాబోయే మఠాధిపతి గురించి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకి నచ్చినట్టుగా ఆయన గురించి అతి దారుణంగా గ్రూపుల్లో పెట్టి అల్లరి చేయడం జరుగుతుంది. ఏదైతే తుది నిర్ణయం జరిగిద్దో న్యాయస్థానం నుంచి, ఆ తుది నిర్ణయం వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి.
యేసుక్రీస్తు సువార్తను నలుమూలలా వ్యాప్తి చేసిన గొప్ప సువార్తికుడు పునీత ఆంథోనీ వారని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు కొనియాడారు. యేసు ప్రభువుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పునీత ఆంథోనీ వారని తెలిపారు. పెజ్జోనుపేటలోని మరియమాత మోక్షారోపణ ఆర్సీఎం చర్చిలో పునీత ఆంథోనీ వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు తొలుత చర్చి ప్రాంగణంలో యేసుక్రీస్తు భక్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పురవీధుల్లో ఆంథోనీ వారి విగ్రహ ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ బాలరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పునీతుడు పునీత ఆంథోనీ వారని చెప్పారు. యేసుక్రీస్తు సువార్తను నలుమూలలా వ్యాప్తి చేసిన గొప్ప వ్యక్తి ఆంథోనీ వారని కొనియాడారు. యేసుకును అనుసరించి ఆయన ప్రేక్షలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన పునీతులని ఆయన పేర్కొన్నారు. పునీత ఆంథోనీ వారి దీవెనలు తమ సంఘంపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపలో జీవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఊరేగింపు అనంతరం దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరిశుద్ధ మా శ్రేష్ఠ మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణాస్తమయంలో ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప పునీతుడు పునీత ఆంథోనీ వారు ప్రత్యేకంగా మొదటగా దేవుని యొక్క సేవ చేసేదానికి ఇష్టపూర్తిగా ముందుకు వచ్చి ఒక గురువై దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క పునీతుని గురించి ఆలోచిస్తే రెండు విషయాలు చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది. మొదటగా యేసు ప్రభుని అనుసరించి అదే ప్రేమలో జీవించి ఆ యొక్క ప్రేమను నలుమూలలా పంచడానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంథోనీ వారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని పొంది ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంథోనీ వారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.